ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 62వ అధ్యాయాన్ని చదువుకుందాం. నేను మౌనంగా దేవునిపై నమ్మకంతో ఎదురు చూస్తున్నాను. ఆయన మూలంగానే నాకు రక్షణ కలుగుతుంది. ఆయనే నాకు ఆధారశిల, నాకు రక్షణ ఆయనే. ఆయనే నాకు ఎత్తైన కోట, నన్ను ఏది ఎక్కువగా కదిలించదు. ఎంతకాలమని మీరంతా ఈ ఒకే మనిషి మీదకి ఎగబడతారు? ఎంతకాలం మీరు అతన్ని పడగొట్టాలని చూస్తారు? అతడు అసలే ప్రక్కకు ఒరిగిన గోడలాంటివాడు, కూలిపోయే కంచెలాగా ఉన్నాడు. అతడు పైకి వచ్చిన స్థానం నుంచి అతన్ని ఎలా పడలాగాలా అని వాళ్ళ ఆలోచన. వాళ్లకు అబద్ధాలంటే ఎంతో ఇష్టం. నోట్లో దీవెనలు, హృదయంలో శాపనార్థాలు. అది వాళ్ళ తంతు. మనసా, మౌనంగా దేవుని వైపే నమ్మకంతో ఎదురుచూడు. ఆయన మూలంగానే నాకు ఆశాభావం కలుగుతుంది. ఆయనే నాకు ఆధారశిల, నాకు రక్షణ ఆయనే. ఆయనే నాకు ఎత్తైన కోట, నన్నేది కదిలించదు. నా విముక్తి, నా మహత్యం దేవుని మీదే ఆధారపడి ఉన్నాయి. ఆయనే నాకు ఆశ్రయం. జనులారా, అన్ని సమయాల్లోనూ ఆయన్నే నమ్ముకోండి. ఆయన ఎదుట మీ హృదయాలు కుమ్మరించుకోండి. దేవుడు మనకు ఆశ్రయస్థానం. మనిషి సంతానం పనికి మాలిన వాళ్ళు, గనులు కూడా అబద్ధం రూపొందిన వాళ్ళు. త్రాసులో వాళ్లను తూకం వేస్తే వాళ్ళ సిబ్బి తేలిపోతుంది. వాళ్ళంతా ఊపిరి కంటే తేలిక మనుషులు. దౌర్జన్యంలో మీ నమ్మకం ఉంచకండి. దోపిడీలు చేస్తూ విర్రవీగకండి. ధనం ఎక్కువైతే దాని మీద ఆధారపడకండి. దేవుడు ఒక సంగతి చెప్పాడు, దానిని 2 సార్లు విన్నాను. బల ప్రభావాలు దేవునికే చెంది ఉన్నాయి అనేదే ఆ మాట. ప్రభు, అనుగ్రహం కూడా నీదే. మనుషులందరికీ వాళ్ళ క్రియల ప్రకారం ప్రతిఫలం ఇచ్చేది నీవే. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.